బ్రిటిష్ కాలం నాటి ఇనుప దుంగలను అక్రమంగా తరలించిన భీమిలి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్. ప్రభుత్వ ఆస్తులను విక్రయించాలంటే ఉన్నతాధికారుల అనుమతి ఉండాలి. బరువు తెలుసుకోవడానికి నేనే పంపించా అన్న ప్రిన్సిపల్ రామ్ ప్రసాద్. మీడియాకు తెలియడంతో ఇనుప దూలాలను అక్కడే వదిలేసిన వైనం. ప్రిన్సిపల్ రామ్ ప్రసాద్ తీరుపై సర్వత్రా విమర్శలు. భీమిలి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ రామ్ ప్రసాద్ అక్కడ ఉన్న ఇనుప దొంగలను నిబంధనలకు విరుద్ధంగా బయటకు తరలించి విక్రయించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. గతంలో బ్రిటిష్ కాలం నాటి భవనం శిథిలమవ్వడంతో అందులో పటిష్టమైన ఇనుప దూలాలు కళాశాల ఆవరణలో ఉన్నాయి. వీటిని విక్రయించాలంటే నిబంధనల ప్రకారం పై అధికారుల అనుమతితో బహిరంగ వేలం నిర్వహించాలి. అంతే తప్ప ప్రిన్సిపల్ రామ్ ప్రసాద్ సొంత నిర్ణయం తీసుకుని విక్రయించడం చేయకూడదు. కానీ ప్రిన్సిపల్ ఎవరికీ సమాచారం ఇవ్వకుండా విక్రయించడానికి ప్రయత్నించారు. అందులో భాగంగా వ్యానులో ఇనుప దొంగలను తరలిస్తున్న క్రమంలో మీడియాకు సమాచారం అందడంతో అందరూ అక్కడకు వెళ్లడంతో వ్యానులో తరలించే ప్రక్రియ ఆగిపోయింది. దీని గురించి ప్రిన్సిపల్ను వివరణ కోరగా వీటిని విక్రయించడానికి తీసుకుని వెళ్లడం లేదని, వీటిని బరువు తూకం వేయడానికి పంపుతున్నానని, తదుపరి వేలం వేసి విక్రయిస్తామని ఆయన అన్నారు. అయితే పద్ధతికి పూర్తి విరుద్ధంగా ఈయన ప్రయత్నం చేయడంలో ఖచ్చితంగా గుట్టుచప్పుడు కాకుండా వీటిని విక్రయించడానికి ప్రయత్నం చేశారని అందరూ విమర్శిస్తున్నారు. ఇది జరిగిన మాకు వచ్చిన కంప్లైంట్ ఏంటంటే మీరు లేని సమయంలో లేదు సార్, తప్పండి. మీరే చేయిస్తున్నారని మాకు ఎవరు నేనే చేశాను. మీరే చేయిస్తున్నారు. నేనే వాళ్ళు ఆర్డర్ చేసి ఈ ఐరన్ అన్అఫీషియల్ గా అమ్మించుకుంటున్నారు అని ఒక ఆరోపణ వచ్చింది. దాని మీద ఏమంటారు? అండి జరిగింది ఏంటంటే నేనే వాళ్ళు చెప్పాను మా స్టాఫ్కి బయటకు తీసుకొచ్చండి, నేను మీటింగ్కి వెళ్ళి వస్తాను, వేయించిన తర్వాత దాన్ని వేయించి గవర్నమెంట్ పరంగా వేరే ప్రొసీజర్ ఉంటుందో చేయాలి.